కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనము కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకి ఇప్పుడు చూసినట్లయితే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనేది రిజల్ట్స్ వచ్చేసి మంచిగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. సో కన్సల్టేషన్ ప్రాఫిట్ వచ్చేసి 15% ఇయర్ అన్నట్లు మనకి రైజ్ అయింది. రెవెన్యూ కూడా మనకి రైజ్ అయింది. సో అందువల్ల దానిలో వచ్చేసి మనకి ఇది మంచి అవుట్పుటే ఇచ్చింది కాబట్టి సో మనకి స్టాక్ మీద మంచి పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెస్లీ క్యూన్ మనకి రిజల్ట్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 13% దాకా పడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఈవెన్ దో రెవెన్యూ పెరిగినా కానీ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 13% పెరిగిన మనకి పడినట్లు మనం చూస్తున్నాము. సో అందువల్ల వచ్చేసి ఇది వచ్చేసి కొంత మనకు వచ్చేసి దీని నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా మనం గమనిద్దాము. సో ఈ స్టాక్స్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ చార్ట్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా మంచిగా ఇచ్చాడు, 22% ఇయర్. ఎన్ఐ మనకు వచ్చేసి జంప్స్ అన్నట్టు ఇచ్చారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సో 22% అన్నట్లు మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి బజాజ్ ఫైనాన్స్ లార్జ్ క్యాప్ మనకి కొన్ని మంత్స్ నుంచి మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. మనకి ఈవెన్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా మంచి మూమెంటం అయితే వస్తుంది. సో మనం ఫ్రెష్ టార్గెట్స్ ఎలా అనేది బజాజ్ ఫైనాన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఐఎక్స్ షేర్స్ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 25% దాకా పెరిగినట్లు చూస్తున్నాము. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ సో ఇది మనకు వచ్చేసి ఈవెన్ రెవెన్యూ కూడా మంచిగా పెరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నాము. షేర్స్ క్రాష్ 28%, హిట్ 52 వీక్ లో ఆఫ్టర్ సిఈఆర్జీ నాట్ ఫర్ మార్కెట్ కప్లింగ్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సిఈఆర్జీ అంటే ఇక్కడ చూడండి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఓకే, సో మార్కెట్ కప్లింగ్ ఇన్ ఇండియా అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. దానివల్ల వచ్చేసి ఇది తగ్గింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చిందండి. సో ఐఎక్స్ ఈ షేర్స్ అన్ని మనం వచ్చేసి ఒకసారి చూద్దాము. అవి రేపు మనకు వచ్చేసి ఈరోజు ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు మనం ఒకసారి చూద్దాము. ముందుగా చూడబోయే ముందు మనకి రేపు ఎలా మార్కెట్ ఉండొచ్చు అనేది కూడా ఈరోజు మనకి ఓపెనింగ్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. నిఫ్టీ చూసినట్లయితే మనకి 25,062. సో నిన్న మార్కెట్ మనకి ఫాలో అవ్వనొచ్చు మనం గెస్ చేసాము యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ మార్కెట్ వచ్చేసి మనకి మంచి కరెక్షన్ అయితే ఇచ్చిందండి. కాకపోతే కొన్ని స్టాక్స్ మనం ఏమైతే చెప్పామో పేటీఎం కానీ ఇన్ఫీ కానీ మంచి మనకి అప్ ట్రెండ్లో అయితే ట్రేడ్ అవటం చూస్తున్నాము. స్టిల్ పేటీఎం వచ్చేసి మనకి మంచి రోజులు అయితే ఉన్నాయి. 1000 నుంచి మనకి 2000 ఆల్రెడీ మనం చెప్పాము. సో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇట్ మే రీచ్ 2000 ఆల్సో అని. ఓకే, సో ఈరోజు ఎలా ఉండొచ్చు? ప్రస్తుతం 25,062 దగ్గర హాల్ట్ అయింది. ఒకసారి చూద్దాం. మనం ఆప్షన్ చైన్ డేటా అండి, ఏదైనా మనం ఆప్షన్ చైన్ డేటా ద్వారా ఫాలో అవుతాము. 25,060 దగ్గర ఇక్కడ వచ్చేసి మార్కెట్ హాల్ట్ అయింది. అండ్ మనకి ఇక్కడ కాల్స్ ఓఐ డేటా చూద్దాము, యాజ్ వెల్ యాజ్ పుట్స్ ఓఐ డేటా చూద్దాము. ఓకే, సో ఈరోజు చూసినట్లయితే కాల్స్ మనకి 25,100 నుంచి మనకు వచ్చేసి 25,200 దాకా చాలా స్ట్రాంగ్ ఓ అయితే డెవలప్ అయింది. ఓకే, సో మనకి మేజర్ సపోర్ట్ మనకి 25,000 మేజర్ సపోర్ట్ మనం తీసుకున్నట్లయితే ఈరోజు ట్రేడింగ్ సో 25,200 అనేది మనకి టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఈవెన్ మనం చూసినట్లయితే తర్వాత కూడా ఈవెన్ 98,000, 25,300. సో ఈరోజు కాల్ సైడ్ ఎక్కువ మందికి ఓఐ డేటా డెవలప్ అయింది కాబట్టి మనం ఈరోజు మార్కెట్ అప్ సైడ్ ఉండొచ్చు అనేది మనం గెస్ చేద్దాము. కాకపోతే ఎంత మూమెంటం ఉండొచ్చు అంటే మాత్రం 25,200 ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను అప్ సైడ్. ఓకే, విత్ 50 పాయింట్స్ టార్గెట్ మనకు వచ్చేసి స్టాప్ లాస్. సో మనకు వచ్చేసి ఏదైతే బిఫోర్ డే అనేది మేజర్ రెసిస్టెన్స్ తీసుకుందో ఇక్కడ చూడండి, డే క్యాండిల్ మేజర్ రెసిస్టెన్స్ తీసుకుందో సేమ్ అక్కడే మనకు వచ్చేసి మార్కెట్ రెసిస్టెన్స్ నిన్న కూడా తీసుకుంది. అండ్ మనకు వచ్చేసి డౌన్ఫాల్ అయితే అయింది. సో ఈరోజు మనకి ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా ఒకసారి చెక్ చేద్దాం. నాకు వచ్చేసి ఇది క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అండి. సో అందువల్ల మనం వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకి చూసినట్లయితే క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ దట్టు ఈఎంఏ వచ్చేసి మనకి అప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎనీహో 25,072 జస్ట్ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ పాయింట్సే కాబట్టి 25,072, 25,046 జస్ట్ మనకి ఒక 30 పాయింట్స్ కూడా లేదు స్టాప్ లాస్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ అయితే మాత్రం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా మీరు బ్లైండ్గా అప్ సైడ్ మనకి బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. విత్ ఈ గ్యాప్ వచ్చేసి మనం స్టాప్ లాస్గా మీరు టేకప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసి కొంత డౌన్ఫాల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం యాజ్ పర్ ఈఎంఏ ప్యాటర్న్. కాకపోతే
సో నాకు నిన్నటి అప్ ఎంతవరకు ఉంది 57,146 ఉంది కదా. సో మనకు వచ్చేసి ఇది బ్రేక్ అయితేనే మాత్రం మనం వచ్చేసి అప్ సైడ్కి అయితే వెళ్దాము. సో మనం వచ్చేసి మీరు 57,200 దగ్గర మీరు వచ్చేసి ఎంటర్ అవ్వాలనుకుంటే బయింగ్ సైడ్కి అప్పుడు ఎంటర్ అవ్వండి 57,200. ఓకే, మీరు ఇది వచ్చేసి డౌన్ సైడ్ మనకి 56,990 అంటే మనకు వచ్చేసి 57,000 రౌండ్ ఫిగర్ మనకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇమీడియట్గా మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి, డౌన్ సైడ్ మంచి టార్గెట్తో. ఓకే, వన్స్ డౌన్ సైడ్ క్యాచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ముందు మన కరెక్షన్ ఇచ్చేస్తే దెన్ ఆ లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్. ఈ లెవెల్ మనకు వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 56,850, తర్వాత వచ్చేసి 56,700. ఈ లెవెల్స్ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో అప్ సైడ్ మూమెంటం అయితే 57,200 అబోవ్ బై చేయండి విత్ 300 పాయింట్స్ టార్గెట్. డౌన్ సైడ్ కూడా బ్రేక్ అయితే 300 పాయింట్స్ టార్గెట్. ఓకే, సో ఒక్కసారి మనం ఇంపార్టెంట్ స్టాక్స్ చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాము. మేజర్గా బజాజ్ ఫైనాన్స్ అండి. సో నాకు బజాజ్ ఫైనాన్స్ చూడండి ఆల్ టైమ్ హైస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఇక్కడైతే ఫామ్ అయింది. సో 969 అబోవ్ నేను వచ్చేసి 970 అబోవ్ నేను బయింగ్కి వెళ్తున్నాను అండ్ 953 బిలో సెల్లింగ్కి అయితే వెళ్తున్నాను బజాజ్ ఫైనాన్స్. ఓకే, సో ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ఇక్కడ చూస్తున్నారు. దీని అబోవ్ మనం వచ్చేసి బయింగ్కి వెళ్తాం, దీని బిలో వచ్చేసి సెల్లింగ్కి అయితే వెళ్తాము. ఓకే, కాకపోతే మనకు బజాజ్ ఫైనాన్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. ఒకసారి అది మీరు జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి. నాకు బజాజ్ ఫైనాన్స్ కంటే మేజర్గా నాకు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ చాలా రోజుల తర్వాత మనకి ప్రాఫిట్స్ వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. కంపెనీ స్వింగ్స్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ 512 crores. మనకు వచ్చేసి ఇయర్ లాస్ తర్వాత మనకి ప్రాఫిట్ 512 crores వచ్చింది అన్నట్లు చూస్తున్నాము. అందువల్ల వచ్చేసి అదానీ అయితే ఈరోజు మీరు ట్రేడ్ చేయడానికి చూడండి, మంచిగా అయితే ఫోకస్ చేయండి. సో ఎందుకంటే అదానీ వచ్చేసి చాలా కరెక్షన్ అయితే అయింది, అదానీ ఎనర్జీ చాలా కరెక్షన్ అయితే అయింది. సో ఇక్కడ నుంచి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మంచి బౌన్స్ బ్యాక్ అయితే అయింది. మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారంటే 820 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, సో వెయిట్ చేయండి, ఒక 1 month అన్న వెయిట్ చేయండి, మీకు మంచి మూమెంటం అయితే మనకి అప్ సైడ్ అయితే టార్గెట్ అయితే రీచ్ అయ్యింది. ఓకే, సో నెస్లే అనేది మనకి డ్రాప్ అయిందండి 5% దాకా బికాజ్ ఆఫ్ లో మనకు వచ్చేసి Q1 రిజల్ట్స్. సో మనకి ఈ లెవెల్స్ 2291 కనుక బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్ ఫాల్ అయితే దీనిలో కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఈ లెవెల్స్ ఏదైతే హాల్ట్ ఉందో కంపల్సరీ మంచి సపోర్ట్ దగ్గర హాల్ట్ అయింది. ఈ సపోర్ట్ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి IEX నియర్ అబౌట్ 30% డౌన్ అయింది ఈవెన్ మనం. సో మనకి నిన్న లేట్గా IEX రిజల్ట్స్ వచ్చినాయి, అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మనకి IEX కొంత బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.